ఎక్స్క్యూజ్ మీ బాబా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు బాబు నువ్వు? తపస్సు చేసుకుంటుంటే డిస్టర్బ్ చేస్తున్నావు. అయ్యో సారీ బాబా, క్షమించండి. దారి తప్పి ఇటు వచ్చేసాను. ఇంతకీ ఎటు పోతున్నావు? మోక్ష మార్గం వెతుకుంటూ ఇటు వచ్చేసాను. గూగుల్ మ్యాప్ లో కూడా ఇది చూపించట్లేదు. ఇంకా వేరే దారి లేక మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. అరే, మోక్ష మార్గం అంటే గూగుల్ మ్యాప్ లో దొరికే దారి కాదు, అదొక ఆధ్యాత్మిక ప్రయాణం. ఎగ్జాక్ట్లీ బాబా, ఎగ్జాక్ట్లీ. నాలో కూడా మీరు చెప్పారే అది ఆధ్యాత్మిక అదే అది ఉంది బాబా, అది ఉంది. ఏది ఒక ఉదాహరణ చెప్పు. పొద్దున్నే నా ఫోన్ నుంచి బాబా అందరికీ దేవుడి ఫోటోలు పంపించేసి గుడ్ మార్నింగ్ చెప్తాను బాబా. శుభోదయం అని తెలుగులో కూడా పెడతాను బాబా. ఇంకా నా వాట్సాప్ స్టేటస్ లో కూడా దేవుడి ఫోటోలు, దేవుడి వీడియోలు, దేవుడి భజనలు, దేవుడి పాటలు చాలా రకాలు పెట్టుకుంటాను బాబా. నా ఉద్దేశం ఏమిటంటే ఆధ్యాత్మికత నాకే కాకుండా అందరికీ అది దక్కాలనేది నా ఉద్దేశం బాబా. నీ ఉద్దేశం మంచిదే నాయన, కానీ జనాలందరూ ఒకే స్థితిలో ఉండరు. కొంతమంది టాయిలెట్లలో కూడా ఫోన్లు ఓపెన్ చేస్తూ ఉంటారు. అదే సమయానికి నువ్వు పెట్టిన దేవుడి పాటలు లేదా దేవుడి ఫోటోలు వచ్చాయంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ఇది నిజమే బాబా, నేను ఎంతో భక్తితో ఆ ఫోటోలు పెడుతున్నాను, ఎంతో భక్తితో స్టేటస్లు పెట్టుకుంటున్నాను. కానీ వాళ్ళు ఎక్కడ చూస్తే నాకేంటి, అవి దేవుడికి చేరితే చాలు. పిచ్చవాడ, నువ్వు పెట్టే పోస్టులు, వాట్సాప్ స్టేటస్లు దేవుడు చూడడు. కేవలం నువ్వు చేసే మంచిని మాత్రమే దేవుడు చూస్తాడు. అయిపోయి